ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ లొకేషన్ నీకు సెండ్ చేస్తాను. వెంటనే నువ్వు స్టార్ట్ అవ్వు. వీళ్ళని పట్టుకుంటే డాక్టర్ కేసు క్లియర్ అవుతుంది. అప్పుడు నా పిల్లల్ని నేను ఈజీగా విడిపించుకోవచ్చు. ఈ అమ్మాయి పోలీస్ మనిషా? ఈ విషయం అన్నకు చెప్పి దీని సంగతి తేల్చాలి. నువ్వు లైవ్ లొకేషన్ సెండ్ చేయి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నా, మనం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోబోతున్నాం. ఏమైందిరా? ఆ చాందిని పోలీస్ మనిషి. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, వాష్రూమ్ కని వెళ్ళి అక్కడెవరో పోలీసోడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పింది. నిజమా? నేను నా కళ్ళతో చూశానన్నా. వీడి గ్యాంగ్ చాలా దుర్మార్గుల్లా ఉన్నారు. నేను వీళ్లతోనే ఒక ప్లేస్లో ఉన్నాను. ఈ లొకేషన్ నీకు సెండ్ చేస్తాను. వెంటనే నువ్వు స్టార్ట్ అవ్వు. అన్నా, తను వస్తుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రేయ్, తనకు కూడా పెగ్గేయండి రా. చాంద్రి తీసుకో. రేయ్, చాంద్రికి చేర్స్ చెప్పండి రా. చేర్స్. అవును, నీ దగ్గర కోట్ల రూపాయలున్నాయి అన్నావు. అంత డబ్బు నీకెలా వచ్చింది? నా తెలివితేటలతో సంపాదించాను. ఆహా, మోసం చేసి దాన్ని నీ తెలివితేటలోని గొప్పగా చెప్పుకుంటున్నావా? వేతవా. నా గురించి చాలా మంది ట్రై చేస్తున్నారు. దేనికి? నన్ను పట్టుకోవాలని. అని నేను దొరకనగా. నాకు దొరికిపోయావు కదా. నేనెలా దొరుకుతాను అనుకున్నావు? నువ్వే నాకు దొరికావు. ఇంకా నీ నాటకాలు ఆపి ఎందుకు నువ్వెవరో చెప్పు. చాందిని అని చెప్పాను కదా. కాదు, నువ్వు పోలీస్ మనిషివి. నేను పోలీస్ మనిషినేంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకు మందు బాగా ఎక్కువైనట్టుంది. ఎక్కిన మందు దిగిపోయిందే, నాకంతా తెలుసు. నువ్వు పక్కకు వెళ్ళి పోలీసులతో మాట్లాడటం మా వాడు విన్నాడు. ఇలా ఇవ్వు. గౌతమ్, సర్కిల్ ఇన్స్పెక్టర్. నేనే అనుకుంటే నాకంటే తెలివిగా ప్లాన్ చేశావు. లిఫ్ట్ అడిగి నా లైఫ్ని క్లోజ్ చేయాలనుకున్నావా? ఇంతవరకు నా గురించి ఎవరు ఎలాంటి క్లోజ్ ఇన్ఫర్మేషన్ కనిపెట్టలేకపోయారో. నువ్వు ఒక్కదానివే నా గురించి తెలుసుకోగలిగావు. నీ అందాన్ని చూసి నీ వల్ల పడిపోయాను, కానీ
ఇదంతా ఒక ట్రాప్ అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినా అందమైన అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. నా గురించి తెలిసాక అస్సలు నువ్వు బతకూడదు. పదవే, నీ సంగతి చెప్తాను. పద. వదులు వదులు. ఏయ్! యష్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కొంపతీసి నన్ను వాళ్ళ అమ్మకి అప్పచెప్తాడా ఏంటి? దిగండి అమ్మా. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను. నన్ను మీ అమ్మకు అప్పచెప్పొద్దు. తను చాలా ప్రమాదకరమైన మనిషి. నా ప్రాణాలు తీసినా తీసేస్తుంది. భయపడకండి. మిమ్మల్ని మా అమ్మకి అప్పచెప్పాలని ఇక్కడికి తీసుకురాలేదు. మీ ఫైనాన్స్ బాధితులు నా పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు. నా జీవితంలో నాకంటూ మిగిలింది నా పిల్లలేనండి. వాళ్ళ కోసమే నేను బతుకుతున్నాను. తండ్రిగా నా పిల్లలకి ఎప్పుడు నేనేమీ చేయలేదు. అందుకే నిజంగా అది నా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే సింధు వాళ్ళ లైఫ్లో మానసికంగా చాలా దెబ్బతిన్నాను. ఆ బాధలో నా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు నా పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా నా పిల్లల్ని నేను కాపాడుకోలేకపోతే తండ్రిగా నేను బ్రతికుండడం కూడా వృధానే. అందుకే మీకు దండం పెట్టి మరీ అడుగుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తప్ప నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. మిమ్మల్ని నా ఫైనాన్స్ బాధితుల దగ్గరికి తీసుకెళ్తానండి. అంటే నన్ను వాళ్ళకి అప్పచెప్పేస్తావా? చంపేస్తారు నన్ను. మీకేం కాదండి. మీకేం కాకుండా నేను చూసుకుంటాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. మిమ్మల్ని వాళ్ళ బారి నుండి సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఓ తండ్రిగా అర్థిస్తున్నాను. నా పిల్లలకి ఏమన్నా అయితే నేను భరించలేను. ప్రాణం పోసే డాక్టర్ మీరు. ఇప్పుడు నా పిల్లల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. నా వల్ల ఇప్పటికే సింధుకు నీకు చాలా నష్టం జరిగింది బాబు. ఇంకా మీరు నా వల్ల బాధపడకూడదు. పిల్లల పట్ల మీకున్న ప్రేమను చూసి ఈ అమ్మ మనసు కరిగిపోయింది. ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నీ పిల్లల్ని కాపాడుకుందు గాని పద బాబు.
పిల్లకాయలు చెప్పిన అడ్రస్ ఇదే అయి ఉంటుంది. శశి చెప్పిన క్లోజ్ ప్రకారం ఆ ఇల్లు ఇదే అయి ఉండాలి. అమ్మా, అమ్మా మమ్మల్ని కాపాడమ్మా. రేయ్, ఎవరో వచ్చినట్టున్నారా? చూద్దాం పదండి. రేయ్, ఎవరో వచ్చారు. వాడందరూ చూడండి. ఎలా ఉన్నారు? వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? లేదమ్మా. అమ్మా మమ్మల్ని కాపాడమ్మా. కాపాడుతాన్రా, కంగారు పడబాకండి. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి. వినండి, ఇది మన ఉన్న లొకేషన్ని ఆ పోలీసులకు పంపించింది. నాతో పాటు కారులో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కార్ నెంబర్ కూడా సెండ్ చేసే ఉంటుంది. ఆ పోలీసుడు వచ్చేలోపు ఆ కారులో డబ్బంతా వేరే కార్లోకి మార్చేయండి. ఇక్కడ ఎలాంటి క్లూ దొరకకూడదు. టోటల్ సెటప్ మార్చేయండి. దాని సంగతి నేను చూసుకుంటాను. సరే అన్నా. కానివ్వండి. రేయ్, పదండ్రా పోదాం. రే, మా అందేసి వెళ్దాంరా. డబ్బేలాగూ మన దగ్గరే ఉంది కదా, వేద్దాంరా. సరే. సింధు పంపిన లొకేషన్ ఇదే సార్. తను ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. ఓకే సార్. వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అలాగే సార్. రండి. నా జోలికి వచ్చావో చంపేస్తాను. చచ్చేటప్పుడు కూడా నీ తెగువ ధైర్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందుకే నీ అందాన్ని ఆస్వాదించి ఆ తర్వాత నీ ప్రాణం తీస్తా. అన్నా, పోలీసులు వచ్చేసిండ్రే. పదండి పదండి రా, పదండి.
ఎక్కడికి పారిపోతారా? ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఇక్కడే ఎన్కౌంటర్ చేసేస్తాను. సార్ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అసలైనోడు దొరికాడు కదా, వీడిని తీసుకెళ్ళండి. గౌతమ్, వీడు కొట్టేసిన డబ్బంతా కారులోనే ఉంది. ఆ డబ్బును మేము కలెక్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సింధు. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి తప్పించుకున్న వాడిని పట్టుకునేలా చేశావు. ఈ విషయం మీడియా వాళ్ళకెలా తెలిసింది? నేనే మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తెలిసేలా చేస్తాను. సరే సింధు, నువ్వేంటి ఈ డ్రెస్లో? అదో పెద్ద కథలే. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇలా తయారవ్వాల్సి వచ్చింది. ఒక్క నిమిషం, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే. మర్యాదగా నీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. నా ప్రాణాలు పోయినా సరే పిల్లకాయలు వదిలేదు. నేను వీళ్ళని కాపాడుకొని తీసుకెళ్తాను. ఏంటే నువ్వు కాపాడేది? పిల్లకాయల జోలికి వస్తే చంపేస్తాను. ఆఖరిసారిగా చెప్తున్నా, పిల్లల్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళు, లేదంటే నువ్వు మా చేతుల్లో చేస్తావు. నేను నా పిల్లకాయలు వదిలిపెట్టను. ఏమైందమ్మా? అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. షూర్, అడగండి. రాజమండ్రిలో ఫైనాన్స్ ఫ్రాడ్ చేసింది ఇతనేనా? ఇదిగో వీడి అసలు సూత్రధారి. అమాయకులైన జనాల డబ్బుతో ఫారిన్ పారిపోవాలని ట్రై చేశాడు. అసలు వీళ్ళని మీరు ఎలా పట్టుకున్నారు? మా పోలీసులకి ఈ సింధునే వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వీళ్ళని మేము అరెస్ట్ చేసామంటే ఆ క్రెడిట్ అంతా సింధుదే. అయితే ఆ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు ఈ కేసులో ఎలాంటి తప్పు చేయలేదన్నమాట. నిజంగా డాక్టర్ వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఈ పార్ట్నరే వాళ్ళని మోసం చేసి ఈ కేసులో వాళ్ళని అన్యాయంగా ఇరికించి వీడు తప్పించుకున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆ ఫైనాన్స్ బాధితులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ డబ్బు ఎక్కడికి పోదు, మొత్తం రికవర్ చేశాం. ఈ నేరస్తుల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ఆర్డర్ ద్వారా ఎవరికి ఎంత డబ్బు రావాలో అంతా ఇచ్చేస్తాం. ధైర్యంగా ఉండండి. గౌతమ్, మీడియా వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే సింధు. చెప్పండి. సింధు, ఎక్కడున్నావు? నీకోసం ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతకీ ఆ డాక్టర్ వాళ్ళని తీసుకొస్తున్నావా లేదా? ఇంకా డాక్టర్ వాళ్ళతో మీకు పని లేదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు నీ పిల్లలు అవసరం లేదా? నేను చెప్పేది వినండి. మీ కేసులో అసలు నేరస్తుడు దొరికాడు. ఇప్పుడే పోలీసులు వాణ్ణి అరెస్ట్ చేశారు. మీ డబ్బులు కూడా రికవర్ చేశారు. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? నాటకం కాదు, నిజం. కావాలంటే ఈటీవీ న్యూస్ చూడండి, అందులో లైవ్ వస్తుంది.
నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ బిడ్డ చనిపోలేదమ్మా. ఏంటండి మీరనేది? నీ పిల్లలు బ్రతికి ఉన్నారు. నీకు కవలలు పుట్టారమ్మా. ఒక బాబు, ఒక పాప.